ఊర్లలో జాతర దీపావళికి కానీ అంతకుముందు కానీ ఏమైనా జరుగుతాయా? శ్రీలీల నువ్వు వెళ్తుంటావా? అదేదో చూసాం, నీకు పెళ్లి జరిగిపోతుందేమో అనుకున్నాం మేము, నిన్ను ఒక బుట్టలో తీసుకొని వచ్చారు, మాకు బర్త్డే ఇలా సెలబ్రేట్ చేస్తారని చెప్పింది. ఫీలింగ్ వచ్చింది. నేను నా తెలిసి మెసేజ్ పెట్టాను, ఏంటమ్మా నేను చేసుకున్నాను ఏంటి ఇది అని. అలాంటి జాతరలు ఏమైనా ఉన్నాయా వెరైటీగా? అది జాతరలకి వెళ్తారండి, ఐ ఎంజాయ్, నాకు ఇష్టం. ఎస్పెషలీ ఒంగోలు వైపు వెళ్ళినప్పుడు. సో అండ్ ఇక్కడ మా సెటప్లో కూడా ఆ గుర్రాలు అలాగే ఇలా తిరుగుతుంది, ఏమంటారు, చూడాలనిపిస్తుంది. ఆ సంబరం, ఆ సందడి వేరు. కాకపోతే ఇప్పుడు వచ్చిన పెంట ఏంటంటే ఈ కెమెరా ఫోన్లు వచ్చిన తర్వాత మొత్తం అంతా అసలు దుబ్బింది. కానీ నాకు రోజు సెట్ లో ఎక్స్పీరియన్స్ ఉండేది. నేనైతే ఇంకా సిగ్గు లేకుండా నా గుర్రాల మీద ఎక్కేసేదాన్ని. గో ఆ విషయంలో నాకు ఎవ్రీ డే వాజ్ ఆ జాతర ఎక్స్పీరియన్స్. మీ చిన్నతనంలో ఊర్లో జాతర అప్పుడు ఎంజాయ్ చేసి ఉంటారు? చూసాను. అయ్యో బ్రహ్మాండం, అదే అంటున్నాను కదా. ఇప్పుడు మనకి ప్రతి సంక్రాంతి భీమవరం సైడ్ ఈ కోడి పందాలు అట్లాంటి వెళ్ళాలనిపిస్తుంది. చాలా భలే ఉంటుంది అసలు. ఇది సాంగ్స్, హడావుడి, గోల, రికార్డింగ్ డాన్స్లు ఒకటి కాదు, బాగుంటుంది. సో అసలు ఇప్పుడు వెళ్ళబోతున్నాం అంతే. భానుగారు మీకు? అనకాపల్లిలో నూకాలం జాతర అనే అవుతుందండి, బాగా జరుగుతుంది. విజయనగరంలో జాతర నేను చూస్తాను ప్రతి సంవత్సరం. అప్పుడప్పుడు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత అలా, కానీ బిఫోర్ నేను వైజాగ్ ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. మీకు కూడా కష్టం అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు పాపులర్ అయిపోయారు. నేను ఇప్పుడు అంతే, మీ ఇంటర్వ్యూతో అవ్వాలి, మీ ఇంటర్వ్యూతో అవ్వాలి. తదాస్తు తదాస్తు. భానుగారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ సూపర్ సక్సెస్.